మీకొక ఆసక్తికరమైన కొంతవరకు షాకింగ్ విషయం చెప్పనా? ప్రపంచంలోనే అత్యధిక ఆల్కహాల్ వినియోగించే కన్జ్యూమర్స్లో మన భారతదేశం కూడా ఒకటి. అంటే మన దేశంలో ఆల్కహాల్ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మన మార్కెట్ చూస్తే చెప్పుకోదగ్గ ఒక దేశీయ ఆల్కహాల్ బ్రాండ్ కూడా పెద్దగా కనిపించదు. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఒకవైపు మన ప్రజలు ఆల్కహాల్ని ఎక్కువగా తాగుతుంటే, మరోవైపు మన స్వదేశీ బ్రాండ్లు మనం ఎందుకు ప్రమోట్ చేసుకోవడం లేదు? అసలు దీని వెనుక ఉన్న నిజమేమిటి? ఈరోజు మనం ఈ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఆల్కహాల్ వినియోగం గురించి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.3 బిలియన్ పీపుల్ ఆల్కహాల్ తాగుతూ ఉన్నారు. ఇండియా కూడా ఆ లిస్ట్లో చాలా పెద్ద ప్లేస్లోనే ఉంది. దాదాపు 40 కోట్ల మంది భారతీయులు రెగ్యులర్గా ఆల్కహాల్ సేవిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. మన అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో అయితే ఆల్కహాల్ వినియోగం చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక వింత విషయం ఏమిటంటే, దాదాపు ప్రతి ఇండియన్ రాష్ట్రంలో ఒక సొంత లోకల్ డ్రింక్ ఉంది. వాటి పేర్లు, వాటి తయారీ పద్ధతులు, వాటి రుచులు అన్ని విభిన్నంగా ఉంటాయి. ఇప్పుడు మనం తమిళనాడు మాట్లాడుకుంటే పన్నంగు కల్లు అని చెప్పేసి అంటారు. గోవా అయితే ఫెన్నీ అంటాం, అస్సాం అయితే అపోంగ్ అంటాం, మధ్యప్రదేశ్లో మహు అంటాము, జార్ఖండ్లో అయితే హండాయ్ అంటాము, త్రిపుర అయితే చువాక్ అంటాము, కేరళ టొడ్డీ అంటాము, తారా, ఇలా లిస్ట్ చెప్తే చాలా ఉన్నాయి కదా. ఈ డ్రింక్స్ చాలా వరకు స్థానికంగా దొరికే పండ్లు, మన ధాన్యాలు మరియు పువ్వుల నుంచి తయారు చేస్తూ ఉంటారు. వీటి తయారీ పద్ధతులు వందల సంవత్సరాల సాంప్రదాయాలు, ఆచారాలతో కూడుకొని ఉన్నాయి. ఇది కేవలం ఆల్కహాల్ డ్రింక్ మాత్రమే కాకుండా అనేక గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాలకు సంస్కృతి ఒక భాగంగా కూడా ఉండి ఉన్నాయి. మన తెలంగాణలో చూసుకుంటే కళ్ళు కదా. ఇలా ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి ఒక్క స్పెషలైజేషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ అసలైన హైపోక్రసీ కనిపిస్తుంది. తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ లోకల్ డ్రింక్స్ ను నివేదించేశారు, బ్యాన్ చేసేసారు. వాటి ఉత్పత్తి చేయడాన్ని, విక్రయించడాన్ని చట్టబద్ధంగా అనుమతించట్లేదు. అదే సమయంలో బ్రాండీ, విస్కీ లాంటి విదేశీ ఆల్కహాల్ ని మాత్రం ప్రతి మూలల్లో అమ్ముతూనే ఉంటారు. అదే మా వీధిలో చేసుకోండి, 1/2 కిలోమీటర్ దూరంలోనే 2 గవర్నమెంట్ వైన్ షాపులు ఉన్నాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఇది అన్యాయం కాదా? మన సొంత దేశీయ డ్రింకును నివేదించి విదేశీ ఆల్కహాల్ ని ప్రమోట్ చేయడం ఎంతవరకు సమన్యాయం? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. అన్ని దేశీయ ఆల్కహాల్ అసురక్షితమైనవి కావు. వాటిని ప్రమాదకరంగా మార్చేది రెగ్యులేషన్ లేకపోవడము, సరైన నిబంధనలు లేకపోవడం వల్ల వాటి నాణ్యత నియంత్రణలో ఉండకుండా పోతున్నాయి. అందుకే కొందరు ఇల్లీగల్ గా తయారు చేసి కల్తీ ఆల్కహాల్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. నిజానికి చాలా దేశీయ డ్రింకులు చాలా తక్కువ, లెస్ ప్రొడ్యూస్డ్ గా చెబుతున్నాయి. అవి సహజ సిద్ధమైన పద్ధతిలో తయారు చేయబడుతూ ఉంటాయి. కొన్నిట్లో కెమికల్స్ కలిపే విదేశీ ఆల్కహాల్స్ కంటే ఇన్ మోడర్నైజేషన్ తీసుకుంటూ గట్ హెల్త్ కి కూడా మంచివి అని కొందరు పరిశోధకులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, మన లోకల్ డ్రింక్స్ మనం ఎందుకు ప్రమోట్ చేసుకోవడం లేదు? వాటిని స్టాండర్డైజ్ చేసి, రెగ్యులేట్ చేసి, వాటిని బ్రాండ్ కట్టగలిగితే అది భారతదేశం నుంచి వచ్చే తదుపరి పెద్ద ఎగుమతి ఉత్పత్తికి కారణం అవ్వదా? మెక్సికో నుంచి టకీలా, ఇలా కొరియా నుంచి సోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి కదా. అలాగే గోవా నుంచి ఫెన్నీ, తెలంగాణ నుంచి కళ్ళు, ఇలా మన దేశంలో ఉన్న వివిధ డ్రింక్స్ ని ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేయలేకపోతున్నాము? ఇలా చేయడం వల్ల మన దేశానికి భారీగా రెవెన్యూ వస్తుంది. స్థానిక రైతులు, ఉత్పత్తిదారులు ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. సో ప్రశ్న ఏమిటంటే, మనం ఎందుకు దిగుమతి చేసుకున్న ఆల్కహాల్ ప్రమోట్ చేస్తూ మన స్వదేశీ దేశ డ్రింక్స్ ను నివేదిస్తున్నాము? మన దేశంలో, బయట దేశాల్లో కూడా మన దేశ ఆల్కహాల్ కు ఒక పెద్ద అన్చాప్డ్ మార్కెట్ ఉంది. ఇది కేవలం ఆల్కహాల్ గురించి మాత్రమే కాదు, మన సంస్కృతి, మన ఆర్థిక వ్యవస్థ మరియు మన విధానాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఆల్కహాల్ నివేదించడం అనేది కేవలం రెగ్యులేషన్ సమస్య తప్పించుకోవడం తప్ప అసలు సమస్య పరిష్కరించడం కాదు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? దేశీయ ఆల్కహాల్ను ప్రమోట్ చేయాలనుకుంటున్నారా, లేక విదేశీ ఆల్కహాల్ను కొనసాగించాలని అనుకుంటున్నారా? మన ప్రభుత్వాలు ఈ విషయాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ విలువైన కామెంట్లు మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి భారతవాస్ ఛానల్ని. జై హింద్.